హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాజా రెసిపీస్. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోలోని ఈ పెద్ద వంకాయతోటి బజ్జీలు ఏ విధంగా తయారు చేయాలి చూద్దాము. పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ చాలామంది వంకాయ తినడానికి ఇష్టపడరు కదా. అలాంటి వాళ్ళ కోసం ఇలాగా వంకాయ బజ్జీ కనుక చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎన్నో పోషక విలువలున్న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ వంకాయతోని బజ్జీ ప్రిపేర్ చేసుకునే విధానం చూసేద్దాము. దానికోసం ఇప్పుడు ఈ వంకాయల్ని మనం కట్ చేసుకుందాము. ఈ వంకాయను ముందు భాగం అలాగే వెనక భాగం కూడా ఇలా కట్ చేసేసుకొని బజ్జీల కోసం స్లైసెస్లా కట్ చేయాలి. స్లైసెస్ కూడా చాలా సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మనకు సరిపోయే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన స్లైసెస్ అన్నీ కూడా మనము సాల్ట్ వేసిన వాటర్లో వేసుకోవాలి.
ఆయిల్ వేడి చేసుకోవాలి. నువ్వుల నూనె తీసుకుంటే చాలా బాగుంటుంది. కొద్దిగా పిండి వేసుకొని ఆయిల్ వేడయిందే లేదని చూసుకోవాలి. ఇలా పిండి పైకి వస్తే కనుక ఆయిల్ వేడైనట్టు, అంటుకొని పోతే కనుక ఆయిల్ ఇంకా వేడి కాలేదు అని అర్థం. ఇప్పుడు ఒక్కొక్క స్లైస్ని ఇలా పిండిలో ముంచుకొని బజ్జీలు వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. లో ఫ్లేమ్లో పెడితే కనుక నూనె ఎక్కువ పీల్చేస్తాయి. కాబట్టి హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మనము అలాగే మిగిలిన వంకాయ స్లైసెస్తో కూడా పిండిలో like the video. Please subscribe, like, share and comment. We'll meet in the next video. Bye bye.